నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ లో చోటు, హర్షం వ్యక్తం చేస్తున్న సినీ ప్రముఖులు, అభిమానులు. జంగారెడ్డిగూడెం హిందూ శ్మశాన వాటికలో ఇబ్బంది తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం. బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్కు రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం వితరణ, కృతజ్ఞతలు తెలిపిన ఎస్ఐ మల్లికార్జునరావు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గ్రామదేవత గంగారమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు, కరపత్రాలు ఆవిష్కరించిన కమిటీ సభ్యులు. పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఆయన 46 ఏళ్ల సినీ ప్రయాణంలో తనదైన అభినయం, డాన్సులతో కోట్లాది మంది ప్రేక్షకులను రంజింపచేసి ఎన్నో పురస్కారాలు, గౌరవాలు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. మోస్ట్ ప్రోలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇండస్ట్రీ యాక్టర్, డాన్సర్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో ప్రేక్షకులను అలరించినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో గిన్నీస్ బుక్ ప్రతినిధి రిచర్డ్ స్టెనింగ్, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా చిరంజీవి గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Record is made, ladies and gentlemen. We're all truly fortunate to be witnessing this history. What a moment, what a moment. Amir Khan sir himself, being a truly biggest admirer of Megastar Chiranjeevi Garu, came all the way to witness Megastar receive this honor on this day. We would also like to thank Amir sir for coming all the way in honoring Megastar sir with Guinness World Record. జంగారెడ్డిగూడెం పట్టణంలోని హిందూ శ్మశాన వాటికలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. పట్టణంలోని కొవ్వూరు రోడ్లో ఉన్న హిందూ శ్మశాన వాటిక బాధితులను అప్లాండ్ క్షత్రియ సేవా సమితికి అప్పగిస్తూ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం రూపొందించింది. దీంతో సమితి సభ్యులకు బాధ్యతలను అప్పగించారు. దీనిలో భాగంగా శ్మశాన వాటిక అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ శ్మశాన వాటికలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వసతులు కల్పించేందుకు అప్లాండ్ క్షత్రియ సేవా సమితికి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. అనంతరం సమితి ప్రతినిధులు పెన్మెత్స రంగరాజు, మంతెన రామచంద్రరాజులు మాట్లాడుతూ హిందూ శ్మశాన వాటికలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కమిషనర్ నరేంద్ర కుమార్, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, సమితి ప్రతినిధులు దండు ధనరాజ్, వేగేష్ణ సత్యనారాయణరాజు, ఇసుకపల్లి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. హిందూ శ్మశానాన్ని అక్కడికి వచ్చాము మొత్తం అందరం కూడాను. సక్రియ సంస్థ అనే సంస్థకి అప్పచెప్పాము. ఇదివరకు చాలా ఇబ్బంది పడేవాడము. ఇప్పుడు సక్రియ సంస్థ వల్ల డెవలప్మెంట్ చేస్తున్నాము. పార్క్ కానీ ఇవన్నీ పెడుతున్నాము. ఇదివరకు శవం తీసుకొచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయేవారు. పంపులు కానీ పిండం పెట్టుకోవడానికి కానీ ఇవన్నీ వైభోగంగా చేస్తున్నాము. శ్మశాన వార్డులోని ఈ ఉన్నవాళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. లేనోళ్ళకి కూడా కొంచెం చూసి తీసుకొని చెయ్యాలని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి చే ఉద్దేశంతో నిత్య సేవ సమితి వాళ్ళు మున్సిపాలిటీ పోవడం జరిగింది. వాళ్ళ ఆమోదించడం జరిగి ఈ రోజున ఆ బాధ్యతలు మా నిత్య సేవ సమితికి అప్పగించడం జరిగింది. మేము సుమారు ప్రాథమికంగా 20 లక్షలతోటి డెవలప్ చేయాలని ముందు ఫస్ట్ ప్రాథమిక ప్రతిపాదనతో స్టార్ట్ చేసాం.
ఇవాళ ఆల్రెడీ మా సేవా సంస్థ నుంచి 2 లక్షలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది చాలా ఆదర్శవంతంగా మంచి గార్డెన్ తోటి ఆహ్లాదకరంగా ఉండేలాగా, అలాగే ప్రతి పేదవాడికి కూడా అందుబాటులో ఉండేలాగా చేయాలని మేము హామీ ఇస్తూ ఆ రకంగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. 2 నెలల క్రితం క్షత్రియ సేవా సమితి మా అప్లాంటి క్షత్రియ సేవా సమితి సర్వసభ్య సమావేశంలో దండు ధనరాజు గారు ఒక కార్యక్రమం తీసుకురావడం అయింది. అన్నీ బాగున్నాయి, శ్మశానం దగ్గర కొంచెం అపరిశుభ్రంగా ఉంది, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మన అభివృద్ధి అయితే బాగుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. వెంటనే మా అధ్యక్ష కార్యదర్శి పినమతి రంగరాజు గారు, నంబూరు రామరాజు గారు దాని వెంటనే స్పందించి అలాగే చేద్దామన్నారు. మిగతా సభ్యులు కూడా సరే అన్నారు. ఈ పర్మిషన్ కావాలి కాబట్టి మనం ఏం చేసినా ఒక విధానం కావాలి కాబట్టి వెంటనే మున్సిపల్ కార్యాలయం వారికి తెలియబద్దుగా కౌన్సిలర్ గారు వారు కూడా ఆమోదించి ఈ రోజున మాకు నిర్వహణ నిమిత్తం, అభివృద్ధి నిమిత్తం మాకు క్షత్రియ సేవా సమితికి చైర్మన్ గారు, కమిషనర్ గారు వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీన్ని క్షత్రియ సేవా సమితి యొక్క నిధులతో దీన్ని పూర్తిగా అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాము. దాన్ని పూర్తిగా బాధ్యత వహించి చక్కగా అభివృద్ధి చేసి అన్ని వసతులు కల్పించి ఎవరు వచ్చినా సరే చక్కగా చేసుకునేలాగా చేసే ఉద్దేశంలో ఉన్నాము. ఆ విషయం పత్రికాముఖంగా అందరికీ తెలియపరుస్తాం. సేవా గుణం కలిగిన వ్యక్తులు తమ క్లబ్లో చేరితే ప్రజలకు మరింత చేరువవుతూ సేవా కార్యక్రమాలు చేయవచ్చని రోటరీ క్లబ్ ఇమేజినరీ సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ తెలిపారు. రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ వ్యక్తిగత వితరణతో బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్కు కంప్యూటర్ స్కానర్లను అందజేశారు. ఈ సందర్భంగా పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్కు కంప్యూటర్ అవసరమని తమ క్లబ్ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ తన వ్యక్తిగత వితరణ 40,000 రూపాయలతో కంప్యూటర్ స్కానర్లను అందించారన్నారు. తమ క్లబ్ ద్వారా సమాజంలో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కావున సేవాగుణం కలిగిన వారు తమ క్లబ్లో చేరాలని కోరారు. అనంతరం ఎస్ఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ ఉడా రామ్ గోపాల్, సెక్రటరీ భవిరిశెట్టి తిలక్, సభ్యులు పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రోటరీ క్లబ్ ఆఫ్ జంగారెడ్డి నుంచి మేమందరం వచ్చాము బుట్టాయిగూడెంలో ఉన్న పోలీస్ స్టేషన్కి. ఇక్కడ గుర్తించాం మేము, ఇక్కడ కంప్యూటర్ ఒకటి, అలాగే ప్రింటర్ ఒకటి, స్కానర్ ఒకటి. ఈ పోలీస్ స్టేషన్లో మనకు కావాల్సిన సదుపాయాలు కొంచెం తగ్గినా కూడా వాళ్ళు మనకి ప్రజలకి సవివరంగా తక్కువ సమయంలో ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇలాంటి టెక్నికల్ ఎక్విప్మెంట్ అవసరాన్ని మేము గుర్తించిన తోనే మా క్లబ్లో చర్చించిన తర్వాత మా క్లబ్ సీనియర్ మెంబరు మరియు ఇప్పుడు ప్రస్తుత అసిస్టెంట్ గవర్నర్ అయిన దాకారపు కృష్ణ గారి యొక్క సహాయంతో దాదాపు 40,000 రూపాయలు విలువ చేసే టెక్నికల్ ఎక్విప్మెంట్ ఈ రోజున స్థానికంగా ఉన్న ఎస్ఐ గారికి మేము అందరం అందజేయడానికి రోటరీ క్లబ్ మిత్రులు మరియు స్థానికులు అందరం కలిసి వచ్చాము. ఖచ్చితంగా ఈ రోటరీ క్లబ్ అనేది ఇంటర్నేషనల్లో ఉన్నది. ఈ క్లబ్లో ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా మీరు పెట్టే ప్రతి రూపాయికి ఇంకొక రూపాయి జోడించి స్థానికంగా ఉన్న అవసరాలు, అది గవర్నమెంట్ ఆఫీసులు అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, వ్యక్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరికైనా అనారోగ్యవంతులు కావచ్చు, సహాయం చేస్తూ ఇప్పటికీ 42 ఏళ్ళు పూర్తి 43 ఏళ్ళు అడిగడం. దానికి ప్రస్తుత ప్రెసిడెంట్ రామ్ గోపాల్ మరియు సెక్రటరీ తిలక్ గారు కూడా ఈరోజు అటెండ్ అయ్యారు. ఖచ్చితంగా మీరు చాలామంది రాజకీయాల్లో ఉన్నవారు అవచ్చు, వేరే స్వచ్ఛంద నడుపుతున్నవచ్చు, రోటరీ క్లబ్లో మెంబర్ అయితే కనుక మీకు ఏదైనా సహాయ సహకారాలు చేస్తూ కొంత ఆత్మసంతృప్తిని పొందొచ్చు. అలాగే ఎంటర్టైన్మెంట్ అంటే కుటుంబాలతో కలిసి నవంబర్ నెలలో ప్రోగ్రామ్ చేసుకోవడం కానీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేసుకుంటూ సేవను కూడా అంతే విధంగా చేసుకునే అవకాశం ఒక్క రోటరీ క్లబ్లోనే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక వ్యాధుల నిర్మూలనకు కూడా అనేక దాతలు వాళ్ళు డాలర్స్ లోపల విదేశాల నుంచి ఇస్తుంటే ఇక్కడ మన దేశంలో కూడా పోలియో దూరంగా వెళ్ళిపోవడానికి, అలాగే మహిళా శిశు సంరక్షణకు కూడా అనేక నిధులు వచ్చినాయి. అలాగే ఈ దాకార కృష్ణ గురించి చెప్పాల్సి వస్తే అనేక మంది పిల్లల్ని, సుమారుగా 10 మంది పిల్లల్ని ఆయన సొంత డబ్బులతో ఆడబిడ్డల్ని చదివిస్తూ మరికొందరి సహాయంతో ఇంకొక 4-5 కూడా చదివించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రోటరీ క్లబ్లో సభ్యులుగా చేరాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మీకు రోటరీ సభ్యత్వం వస్తుంది. అలాగే ఈ యొక్క దాతృత్వం అనేది మేము ఏం ఆశించింది కాదు, పైనుంచి నిధులు రాదు. మేము అందరూ సభ్యత్వం కడుతూ మళ్ళీ మరికొంత డబ్బులు మేము వేసుకొని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తాం. అందులో భాగంగా ఈ రోజున పోలీస్ స్టేషన్కి వచ్చి మేము ఇది ఇవ్వడం అనేది మాకు సంతోషంగా ఉంది. మేము ఇస్తానగానే వారు కూడా స్వీకరించడం అనేది వారు పోలీసు ఎస్ఐ గారికి వచ్చు, మిగతా ఎంప్లాయీస్ మొత్తం అందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోటరీ క్లబ్ వారు మాకు కావాల్సిన సహాయాన్ని అందించినందుకు చాలా ధన్యవాదాలు.
జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం దసరా శరన్నవరాత్రి వేడుకలకు సిద్దమవుతోంది. అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆలయంలో దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లను చేస్తున్నారు. దీనిలో భాగంగా ఉత్సవాల కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి వెంకటశేషాచార్యులు మాట్లాడుతూ దసరా ఉత్సవాలలో భాగంగా ఆలయంలో నిర్వహించే పూజాది కార్యక్రమాల వివరాలను తెలిపారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఏ విధంగా దసరా ఉత్సవాలు జరుగుతాయో అదేవిధంగా జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ ఆలయంలో కూడా జరుగుతాయన్నారు. కావున భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. కావున ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణాన్ని మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత జగన్మాత అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దసరా నవరాత్రి మహోత్సవాలు 3/10/2024 గురువారం నుండి ప్రారంభమయ్యి 12/10/2024 శనివారం వరకు కూడా ఈ 10 రోజులు కూడా అత్యంత వైభవపేతంగా శ్రీ గంగానమ్మ అమ్మవారు నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి. అక్టోబర్ 3వ తేదీ గురువారం అమ్మవారు ముందుగా బాలాత్రిపుర సుందరి దేవిగా భక్తులందరికీ కూడా దర్శనమవుతున్నారు. అలాగే 4వ తేదీ శుక్రవారం గాయత్రి దేవిగా దర్శనమిస్తారు. అలాగే 5వ తేదీ శనివారం అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. అలాగే 6వ తేదీ ఆదివారం రోజున లలితా త్రిపుర సుందరి దేవిగాను, 7వ తేదీ సోమవారం రోజున మహాచండికాదేవిగా, అలాగే 8వ తేదీ మంగళవారం రోజున మహాలక్ష్మీదేవిగా, అలాగే 9వ తేదీ బుధవారం రోజున సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. 10వ తేదీ గురువారం రోజున దుర్గాష్టమి అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తారు. అలాగే ఆ రోజు సాయంత్రం ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం భక్తులందరి సహకారంతో కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం ఇంద్రనీలమణి చేత అమ్మవారిని సాయంత్రం 6 గంటలకి దర్శనం చేసుకో అమ్మవారి ఆరాధన కార్యక్రమం ఉంటుంది. అలాగే 11వ తేదీ శ్రీ గంగానమ్మ అమ్మవారు మహిషాసురమర్దిని దేవిగా ఉదయం దర్శనమిస్తే సాయంత్రం మహాకాళికగా అమ్మవారి దర్శనమిస్తున్నారు. అలాగే 12వ తేదీ శనివారం రోజున శ్రీ గంగానమ్మ అమ్మవారు రాజరాజేశ్వరిగా శాంతమూర్తిగా భక్తులందరికీ కూడా దర్శనం అవబోతున్నారు. ఆ రోజు విజయదశమి సందర్భంగా మన జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వేలాది మంది శ్రీ గంగానమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కావున కమిటీ వారందరూ కూడా ఆ రోజున ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. మన జంగారెడ్డిగూడెం గ్రామ మధ్యస్థంగా వేసిన గంగానమ్మ అమ్మవారి ఆలయం సన్నిధిలో దేవీ నవరాత్రులు రేపు అక్టోబర్ 3వ తారీఖు నుంచి ప్రారంభమవును 12వ తారీఖు వరకు జరుగుతున్నాయి. కానీ భక్తులందరూ తమ తమ గోత్రనామాలతో పడే పూజలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఆలయ అభివృద్ధికి ప్రతి భక్తుల సహకారాలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా సచివాలయాల సిబ్బంది పనిచేయాలని టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 5వ సచివాలయం పరిధిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి పార్టీల నాయకులు ఇంటింటికి వెళ్లి గడిచిన 100 రోజుల పాలనను ప్రజలకు వివరించారు. అదేవిధంగా ప్రజల అనుమతితో ఇది మంచి ప్రభుత్వం పోస్టర్లను ఇండ్లకు అంటించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు అబ్బిన్న దత్తాత్రేయ, కొండ్రెడ్డి కిషోర్, బొబ్బర రాజుపాల్ కుమార్, పాతూరి అంబేద్కర్ తో కలిసి పరిమి సత్తిపండు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన సాగిందన్నారు. 200వ రోజు పాలన పూర్తయ్యేసరికి మిగిలిన హామీలను కూడా అమలు చేయడం జరుగుతుందన్నారు. కావున సచివాలయాల సిబ్బంది ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేలా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండవ లక్ష్మణరావు, పరిమి ధర్మరాజు, షేక్ పీరు, మీనా శ్రీను, గెడ సుబ్రహ్మణ్యం, పాకనాటి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం
ఈరోజు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అని మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ అనుకోనండి, పార్టీ ప్రోగ్రామ్ అనుకోనండి, ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి ప్రోగ్రాం. ఇందులో వాస్తవాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళకి పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తారన్న మాట వెంటనే చేసి ఇటువంటి గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల్లో పెద్ద వయసు వాళ్ళందరికీ చేయూతనిస్తున్నటువంటి పథకం 4,000 రూపాయలు ఒక్కసారే ఇవ్వడం అనేది నిజంగా అది ఆయన మనందరూ అదృష్టంగా లేనటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 4,000 రూపాయలతో వాళ్ళ జీవనం కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ పథకానికి అందరూ కూడా ప్రతి గ్రామంలోనూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా రామచంద్రపురం ప్రజలకి అట్లాగే వాలంటీర్లకి నేను చెప్పేది ఏంటంటే, మీకు మా సహాయ సహకారాలు అన్ని అందుబాటులో ఉంటాయి. ఏ పనైనా సరే ఇమీడియట్గా చేసుకుంటే మీకు మంచి పేరు వస్తుంది, మాకు రాదు. అది ఈ సచివాలయం వాళ్ళు బాగా చేస్తున్నారా అనేది రప్పించుకోండి, మీకు మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులుగా వస్తుంది. ఆ సందర్భంగా మనం మరి ప్రజల్లోకి వెళ్ళి వార్డుకి కూడా తిరిగి మనం చేయవలసినవి చేసినవి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమంలో మనం భాగంగా తీసుకున్నాము. కాబట్టి మరి సచివాలయం ఎంప్లాయీస్ అంతా, సిబ్బంది అంతా కూడా మరి కష్టపడి మరి మనం పార్టీని గెలిపించుకున్నాం. మరి అలాగే మనం కష్టపడి ప్రజలకి మనం ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొత్తం స్టార్టింగ్ చెప్పినట్టు 6 సూపర్ 6 పథకాల్లో ఆల్రెడీ 3 పథకాలు చేసేసాడు. ఇంకా ఉన్న 3 పథకాలు మిగిలిన 100 రోజుల లోపల భర్తీ చేస్తారు. రేపొద్దున మా రామచంద్రపురంలో ఈ సచివాలయం సంబంధించి గ్రామ సభ ఏర్పాటు చేసామండి. ఎవరికైనా ఏదన్నా మంచి చెడ్లు ఏమైనా ఉన్నా కూడా చెప్పుకోవాలన్నా కూడా గ్రామ సభకు వచ్చి చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నాం. 100 రోజుల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఇది మన ప్రభుత్వం. జూన్ 12 నుంచి ఈ రోజు వరకు ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ఏమైతే చేసిందో, చేసిన మంచిని ప్రజల్లో తీసుకువెళ్ళాలి. ఇంకా ఏ విధంగా చేయాలో ప్రజల నుంచి సూచనలు తీసుకోవాలి. ఈరోజు 100 రోజుల పండగ జరుపుకుంటున్నామంటే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ 100 రోజుల పండగ జరుపుకుంటూ, ఇది మొదట ఆయన ఎక్కినటువంటి ఆయన ప్రజలకి ఏం చేస్తానన్నారో అదే విధంగా ఆయన ఫస్ట్ సంతకం మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆయన సంతకం పెట్టడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మల్లి శ్వేత మాధవి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి ఐరన్ కోట్ను విరాళంగా అందజేశారు. దేశవ్యాప్తంగా 15 కోట్ల మందిని తమ పార్టీలో చేర్చాలనే లక్ష్యంతో సభ్యత్వ నమోదు చేపట్టినట్టు బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న రామాలయం వద్ద బీజేపీ సభ్యత్వ నమోదు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దాతల సమక్షంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమలకు తెలుగు యువత పట్టణ అధ్యక్షులు కోనేటి చంటితో కలిసి రావూరి కృష్ణ ఈ కార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్వేత మాధవి జ్ఞాపకార్థం ఆమె భర్త రమేష్ కుటుంబ సభ్యులు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి ఐరన్ కోట్ను విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. అనంతరం సూపరింటెండెంట్ మాట్లాడుతూ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతలతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మళ్ళీ సీతామాధవ్ గారి ఎక్స్పైర్ అయ్యారు. మరి ఆవిడ జ్ఞాపకార్థంగా, అలాగే ఈవేళ ఆవిడ బర్త్డే. మరి హస్బెండ్ గారు ఈవేళ ఈ యొక్క రమేష్ గారు దీన్ని మంచాన్ని కూడా మరి హాస్పిటల్కి డొనేషన్ చేయడం జరిగింది. మరి అలాగే 4 సంవత్సరాల నుంచి కూడా ఈయన ప్రతి సంవత్సరం ఏదో ఒకటి రూపాయన డొనేషన్ చేస్తూ మరి ఆవిడ జ్ఞాపకార్థం ఈరోజు ఫంక్షన్ కూడా పెట్టుకుంటున్నారు. మరి ఆయనకి ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఉండటం వల్ల మరి ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు అలాగే ఐశ్వర్యాన్ని కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపడుతున్నాం. మరి ఈ కార్యక్రమంలో మన సూపరింటెండెంట్ గారికి మరి దీన్ని డొనేషన్గా ఇష్టం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియపడుతున్నాం. ఈరోజు మన జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి శ్రీమతి శ్వేత మాధవి గారు జ్ఞాపకార్థంగా ఆవిడ భర్త గారైన రమేష్ గారు
వారి సంతోషం కొద్దీ ఆవిడ జ్ఞాపకార్థంగా హాస్పిటల్కి ఈ కార్డుని డొనేట్ చేయడం జరిగింది. ఇది మంచి విషయము. ఇది పేద ప్రజలకి సేవ అందించే హాస్పిటల్ కనుక ఈ కార్డు మంచిగా ఉపయోగపడుతుంది. వారు చేసిన డొనేషన్ను మంచిగా ప్రజలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా వాళ్ళ మిస్సెస్కి దేవుడు అక్కడ ఆత్మశాంతి సంతోషం కలిగించాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి కూడా మేలు చేయాలని భగవంతుని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ సీనియర్ నాయకులు మల్లాది సీతారామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు సూరభట్ల బుచ్చయ్యచారుతో కలిసి కొప్పక శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియను లక్ష్యాన్ని వివరించారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి మాట్లాడుతూ తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొనకళ్ళ వెంకటేశ్వరరావు, అడప రత్తయ్య, తాటికొండ సుధాకర్, వీరవల్లి శ్రీనివాస్, కుంచాడ దుర్గాప్రసాద్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 2024 సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో భాగంగా స్థానిక బుట్టాయిగూడెం రోడ్లో భారతీయ జనతా పార్టీ తరఫున శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరం దగ్గరికి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వాలు చేయించుకుంటున్నారు. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమిగా 3వసారి అధికారంలోకి వచ్చింది. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి మీద అచంచలమైన విశ్వాసం ఉండటంతో ప్రపంచంలోని అతిపెద్ద పార్టీగా 10 కోట్లకు పైనే సభ్యత్వాలు నమోదవుతున్నాయి. ఈ 100 రోజుల పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్కు వచ్చేసరికి మోడీ గారి అండ, కేంద్ర ప్రభుత్వం అండ లేకుండా ఈ అభివృద్ధి అనేది ఇక్కడ సాధ్యం కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు విజన్తో వీళ్ళిద్దరు కేంద్రం నుంచి రావాల్సిన పథకాలన్నీ కూడా సాధించుకుని అన్ని పనులు చేయించుకుని, ఎందుకంటే స్మార్ట్ సిటీస్ ఇస్తున్నారు, స్మార్ట్ సిటీస్, హెరిటేజ్ సిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి 989 కోట్లు రిలీజ్ చేశారు. కాబట్టి 100 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అండతో ముందుకెళ్తుందని తెలియజేసుకుంటాం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ సదస్యతా అభియాన్ అని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుట్టాయిగూడెం రోడ్లో రామాలయం వద్ద ప్రారంభించడం జరిగింది. దీనికి విశేష స్పందన వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఈ సమావేశానికి ఎంఎస్ఆర్ గారు వచ్చి పాంప్లెట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ మోడీ గారిని అత్యధికంగా ఆమోదింపు చేయాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానములు అనే దాన్ని పాప కోపం కింద తయారు చేసిన గత ప్రభుత్వాన్ని దేవుడు ఏ రకంగా శిక్షిస్తాడో మనం భవిష్యత్తులో చూడబోతున్నాం. పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూనే అంత అపవిత్రం చేసిన వాళ్ళని ఏ రకంగా శిక్షిస్తాడో భగవంతుడని నేను ఎదురు చూస్తూ ఉండి, ఈ సందర్భంగా ఏదైతే ఆ కల్తీ నెయ్యి వాటికి బాధ్యులయ్యారో ఆఫీసర్ దగ్గర నుంచి అటెండర్ దాకా గత పాలక మండలి అందరికీ కఠినమైన శిక్ష సిబిఐ ద్వారా అన్నిటినీ కూడా చెయ్యాలని. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ ధనకుమార్, ఈమని శశికుమార్ శర్మలు మాట్లాడుతూ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారన్నారు. కావున భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు కె విజయశర్మతో పాటుగా భవిరిశెట్టి నాగేశ్వరరావు, సత్యనారాయణ, కొత్తగుండ శ్రీనివాస్, రొక్కం ఆదినారాయణరావు, నారాయణరావు, రాములు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అతి సమీపంలో కొలువైన శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి యొక్క దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను ఈరోజు ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ ఆవిష్కరించుకున్నటువంటి శుభ సందర్భం. ఈ కార్యక్రమంలో వీరంపాలెం బాల త్రిపుర సుందరిపీఠ వ్యవస్థాపకులు
గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి సిద్ధాంత గారి యొక్క మార్గనిర్దేశకత్వంలో ఆలయ నిర్మాణం జరిగిన నాటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు, విశేషమైనటువంటి పర్వదినాలు చేసుకుంటూ వెళ్తూ శరన్నవరాత్రిని అత్యంత వైభవపేతంగా ఆలయంలో జరుపుకుంటున్న విషయం కూడా మరోసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటూ, జంగారెడ్డిగూడెం పట్టణం నూతన మున్సిపల్ కార్యాలయం దగ్గర వేయించేసినటువంటి శ్రీ 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 ముచ్చలమ్మ అమ్మవారు గౌరిశెట్టి మురళీకృష్ణ గారి దంపతులు విశేష కృషితో అందరినీ, కమిటీ సభ్యులందరినీ ఏర్పాటు చేసుకుని ఈరోజు ఈ ఆలయాన్ని సుందరంగా తయారు చేసి భక్తులందరూ సేద తీరేటువంటి గొప్ప ఆధ్యాత్మిక ప్రదేశంగా మార్చడం అనేది అమ్మ సంకల్పంగా చెప్పాలి మనందరూ. మరి అటువంటి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు, శరన్నవరాత్రి ఉత్సవాలు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరం. 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రకాల అలంకరణలతో విశేషమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ 9 రోజులు కార్యక్రమాన్ని ఇప్పుడే ఆవిష్కరణ చేసిన తర్వాత చూశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గాడ్జెస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్,
మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకువెళ్లవలసిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 3వ సచివాలయం పరిధిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావూరి కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనను ప్రజలకు వివరించేందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కావున ప్రతి కార్యకర్త దీనికి అనుగుణంగా పనిచేయాలన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. అనంతరం ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించారు. అదేవిధంగా ప్రజల అనుమతితో వారి ఇంట్లకు ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, మేనేజర్ వెంకటరమణ, నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్, చెరుకూరి శ్రీధర్, తూటికుంట రాము, షేక్ యాకూబ్, కాసాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 1వ తేదీన వృద్ధుల దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు జరుపుతున్నట్లు బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కిడ్స్ స్కూల్లో అసోసియేషన్ నెలవారీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు పలు అంశాలపై చర్చించారు. అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణపై పలు తీర్మానాలు రూపొందించారు. ఈ కార్యక్రమంలో కుకునూరి రామచంద్రరావు, కె కోటేశ్వరరావు, కె త్రివిక్రమరావు, కె త్రినాథరావు, బి సత్యనారాయణ, చామర్తి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. మేమే కంట్రిబ్యూట్ చేస్తే మా పొదుపు నుంచి మేము ఇచ్చేవి ఇది మా కష్టార్జితం 56 రూపాయలు అని చెప్పి ఆయన చేస్తాం. మీకు ఎప్పుడు ఏ రకమైన సహకారం కావాలో చేస్తానే అనేది మనది కూడా మండలాధ్యక్షుడు ఉంటే మొత్తం టైం లేక వారికి ఏం కావాలో కనుక్కోండి. స్థలం విషయంలో నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, నాకు 3 పాయింట్లే చెప్పి నువ్వంతా చూడమని చెప్పి మన ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ రావు కృష్ణ గారిని ఆయన పురమానించడం జరిగింది. కాబట్టి వారి సేవలు తీసుకుని త్వరలో మనం దాన్ని ఉపయోగించుకున్నాను. ఆ విషయాలు మళ్ళీ మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ మాట్లాడే వ్యక్తులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని మున్సిపల్ కౌన్సిలర్ తెలగారపు జ్యోతి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 10వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి పార్టీల నాయకులు ప్రజల ఇండ్ల వద్దకు వెళ్లి గడిచిన 100 రోజుల పాలనను వివరించారు. అంతేకాకుండా వారి అనుమతితో ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అంటించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జ్యోతి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజారంజక పాలనను అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుమ్మడి ప్రసాద్, కరణం రాంబాబు, తెల్లగారపు ఆనంద్ కుమార్, వెంకట సాయి కృష్ణ, పి శేఖర్, గద్దె జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్లు పెంచారు కదా, ఉద్యోగాలు మెగా డిఎస్సీ మీద ఫస్ట్ సంతకం చేశారు. అన్నా క్యాంటీన్ 75 ఓపెన్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ అనేది ఎవరి ఆస్తులు వాళ్ళ దగ్గర లేకుండా పెట్టుకున్నామని అదే పేపర్స్ అన్నీ కూడా వేరే చోట ఉండాలి అని చెప్పి అనేది రద్దు చేశారు. దాన్ని 10 రోజుల పాటు విజయవాడలో వరదలకి ఆయన కష్టపడి శ్రమించి ఎంతగానో చేశారు కదా, అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పారు. 100 రోజుల కాలంలో ఎంత చేయగలిగేది, ఇంకా ముందు ముందు ఎంత చేస్తాము అనేది. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా చింతలపూడి నగర పంచాయతీ కార్యాలయం వద్ద మెడికల్ క్యాంపును నిర్వహించారు. చింతలపూడి అర్బన్ పీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కమిషనర్ సిహెచ్ శారద, సిబ్బంది ఎం లావణ్య, బి ఝాన్సీ, కె కుమారి, ఎం బాలరాజు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్వచ్ఛతా హిత సేవ కార్యక్రమం నందు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ అనేది అర్బన్ పిహెచ్సి చంద్రపూడి నుంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు వాళ్ళకి బీపీ, షుగర్స్ అన్నీ చూసి టెస్ట్లు అన్నీ చేసి మందులు ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు మరియు డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్వచ్ఛతా హీ సేవలో భాగంగా చింతలపూడి మెయిన్ సచివాలయం అయినటువంటి 1 సచివాలయం నందు శానిటేషన్ సిబ్బంది మొత్తానికి షుగరు, బీపీ టెస్టులతో పాటు
వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని మందులు ఇవ్వడం జరుగుతుంది. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చింతలపూడి హిందూ ధర్మరక్షణ సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు. చింతలపూడి పాత బస్టాండ్ వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు హిందూ ధర్మరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం క్షమించరాని నేరమన్నారు. కావున ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు పాల్గొన్నారు. మీకెందుకు? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఒకట్లేదా? క్రిస్టియన్స్ తిరుపతి వెళ్ళటం లేదా? ప్రజల్లో లేని ఒక చీలిక మీరు ఎందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు? తిరుమల తిరుపతిలో సాక్షాత్ కలియుగమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంలోనే కల్తీ జరిగి హిందూ మనోభావాలని దెబ్బతీసినటువంటి వారిని శిక్షించాలని ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాం. ఇక్కడ మన భారతదేశంలో హిందూ భావాల మీద దాడి జరుగుతుంది. ఒక పక్క నుంచి దేశాన్ని కబళించాలని ఒకళ్ళు, ఇంకొకరేమో ఈ హిందుత్వాన్ని కబళించాలని ఇంకొక వర్గం, రెండు మైనార్టీ వర్గాలు ఈ మేజర్ వర్గం అయినటువంటి హిందువుల మీద దాడి చేస్తున్నారు. దానికి నిరసనగా ఈరోజు మేము హిందూ బంధువులందరూ కూడా కలిసి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడానికి వెళ్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా హిందూ బంధువులందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, హిందూ అనేది మతం కాదండి, ధర్మం. ఇప్పుడు లోక నుంచి కూడా హిందూ ధర్మం అనేది కొనసాగుతూ వస్తుంది. అందులో ఈ కలియుగాన్ని ఉద్ధరించడానికి వెంకటేశ్వర స్వామి అనేది కలియుగ అవతారంగా మేమందరం విశ్వసిస్తూ ఉంటాం. హిందువులందరూ కూడా ఈ కలియుగంలో ఏ కష్టం వచ్చినా కూడా ఆ యొక్క దేవుడు మమ్మల్ని కాపాడుతానని మాకు విశ్వాసం. అలాగే ప్రతి హిందువు కూడా నెలకోసారి కానీ సంవత్సరానికి ఒకసారి అందరూ ఎలా వెళ్తారో తిరుపతికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటువంటి మనోభావాలు కలిగిన హిందువులు. అలాంటి ఆలయంలో తిరుపతిలో ప్రసాదం అనేది ప్రపంచవ్యాప్తంగా పేరుంది, దానికి విలువ ఉంది. అలాంటి దాంట్లో పంది యొక్క కొవ్వుని మరియు చేపల యొక్క ఆయిల్ని కూడా కలిపి దాన్ని విక్రయించారని, దాన్ని ప్రసాదంగా అందరికీ పంచిపెడితే భక్తులను తిన్నారని దాని నిరూపణ అయ్యింది. ఆ యొక్క రిపోర్ట్ కూడా వచ్చింది. కానీ చాలా బాధాకరమైన విషయం అండి ఇది. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 73వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. వెలమపేట ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపులో భాగంగా అమ్మవారిని నెమలి వాహనంపై ఉంచి ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
చింతలపూడిలోని వెలమపేట వద్ద తాండ్ర పాపారాయుడు విగ్రహ మొదటి వార్షికోత్సవ వేడుకను ఘనంగా జరిపారు. వెలమ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాండ్ర పూర్ణచంద్రరావు తాండ్ర పాపారాయుడు విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెలమ యూత్ సభ్యులు పాల్గొన్నారు. తాండ్రపాపారాయుడు విగ్రహావిష్కరణ జరిగి సంవత్సరం వలన ఈ రోజున యానివర్సరీ చేయాలని మన వెలమ సంఘం ఉన్న వాళ్ళందరూ కూడా కుర్రాళ్ళందరూ కూడా మంచి కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ రోజున నా దగ్గరికి వచ్చారు. నేను కూడా లక్కీగా ఇక్కడ రావడం జరిగింది. డెఫినెట్గా మీరు చేయండి, మంచి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా నేను ముందుంటాను, మీకు అండగా ఉంటాను అని నేను భరోసా ఇవ్వడం జరిగింది. వీళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే మంచి ఒక యూనిటీగా కరెక్ట్గా అందరూ కూడా ఏంటంటే ఒక జీల్తో పనిచేస్తున్నట్టుగా నాకు అనిపించింది. డెఫినెట్గా అదే కంటిన్యూ చేయాలని నా సహకారాలు ఎప్పుడు ఎస్పెషల్ చింతలపూడి వెలమ సంఘానికి ఉంటాయని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. శ్రీ తాండ్రపాపారాయుడు గారి విగ్రహాన్ని పెట్టి సంవత్సరం అయిన సందర్భంగా నా వెలమ కులస్తులు అందరం కలిసి మొదటి సంవత్సరం తాండ్ర పూర్ణచంద్రరావు గారు ఈ విగ్రహం కడతానికి చాలా సహకరించారు. ఆయన ఇక్కడికి అనుకోకుండా వచ్చారు. రావటం వల్ల ఆయన పిలిచి కేక్ కటింగ్ చేయించుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటాము. అలాగే మా కమ్యూనిటీ అంతా కూడా బాగుండాలని అందరం కూడా సమిష్టిగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉంటాము. ప్రతి యానివర్సరీ డేకి కూడా ముందు మంచి మంచి కార్యక్రమాలు అంటే బట్టల పంపిణీ అని, అన్నదానం అని అటువంటి చేసే కార్యక్రమాలు ముందు చేస్తాము. అలాగే దీనికి సహకరిస్తున్న ముఖ్యంగా యూత్ ఈ కార్యక్రమం జరగటం ముఖ్యంగా వెలంపేటలోని కుర్రోళ్ళు ముందుకొచ్చి చక్కగా ఈ కార్యక్రమం నిర్వర్తించినందుకు వాళ్ళకి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ లో చోటు, హర్షం వ్యక్తం చేస్తున్న సినీ ప్రముఖులు, అభిమానులు. జంగారెడ్డిగూడెం హిందూ శ్మశాన వాటికలో ఇబ్బంది తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం. బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ కు రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం వితరణ, కృతజ్ఞతలు తెలిపిన ఎస్ఐ మల్లికార్జునరావు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గ్రామదేవత గంగారమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు, కరపత్రాలు ఆవిష్కరించిన కమిటీ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.